ముత్తిరెడ్డి యాదగిరి గారు వచ్చారు ప్రస్తుతం. చెప్పండి సార్, కేంద్రం పైన ఎలాంటి అల్టిమేట్ జారీ చేయబోయారు, కేంద్రానికి ఏం చెప్తారు ఈ సభ ద్వారా? అసమర్థమైన కేంద్ర ప్రభుత్వం పాలన భారతదేశంలో పండే పంటను నిండుగా తీసుకొని ఏ రాష్ట్రం అయితే పండుతో ఆ రాష్ట్రంకు ఇవ్వాలి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో మిగులు పంట ఉంటుందో ఆ పంట తీసుకొని ఏ రాష్ట్రం ఉంటుందో ఆ రాష్ట్రానికి ఇవ్వాలి. ఏలేని అసమర్థ పాలన సాగుతుంది ఇక్కడ. ఈవెన్ రాష్ట్రాలకు కాకపోయినా ఏ దేశంలో అక్కడ ఆ దేశానికైనా పంపించి ఈ దేశ ప్రజలను ఈ రాష్ట్ర ప్రజలను రైతాంగాన్ని ఆదుకోవాలి. దాంట్లో అసమర్థత వాళ్ళు అసమర్థత వ్యక్తపడుతున్నారు, నిస్సహాయత వ్యక్తపడుతున్నారు. అట్లాంటి ప్రభుత్వం ఉండాల్సిన పనులు గద్దె దిగిపోవాలి. వాళ్ళు బాజాబ్తా ఈ దేశంలో ఉన్న వనరులు వసతులు వాడుకొని ఈ దేశాన్ని బాగు చేయాలి. ఇప్పటికే మా ముఖ్యమంత్రి అనేక సార్లు ప్రాక్టికల్గా చెప్పిండ్రు. ఇది 60-70 ఏళ్ళ వెనుకబడిన రాష్ట్రాన్ని 5-6 ఏళ్ళ లోపట్నే మొత్తం ఈ దేశానికి ఆదర్శంగా పరిపాలన రీడిజైన్ చేసి క్షేమము సంక్షేమము వనరులు వసతులు త్రాగునీరు సాగునీరు పారిశ్రామికరణ పట్టణీకరణ దేశంలో ఎట్లా ఉండాలి 60-70 ఏళ్ళు వెనుకబడ్డ రాష్ట్రాన్ని 5-6 ఏళ్ళు ఎట్లా తీర్చిదిద్దిందని ఇది రాష్ట్రాలకే తను దిక్సూచిగా నిలిచిన మా ముఖ్యమంత్రి గారు. ఈ దేశానికి కేసీఆర్ గారి పాలన అవసరం ఉంది. అలా అయితేనే ఈ దేశం బాగుపడుతుంది. ఇడిచిపెట్టేది లేదు. దేశానికి మెసేజ్ చేయదలుచుకున్నాం. ఈ అసమర్థ పాలన ఈ నిరసన ద్వారా దేశానికి మెసేజ్ చేయదలుచుకున్నాం. జై తెలంగాణ.